ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు పోపుల డబ్బా గురించి చెబుతాను. పోపుల డబ్బా మన ఇంట్లో ఉంటే ఆరోగ్యం మన చెంత ఉన్నట్టే. దాని గురించి మాట్లాడుతూ మీకు ఇవి సర్దుతూ మరి చెబుతానండి. ఇది పోపుల డబ్బా. పోపుల డబ్బా అంటే మనం కూరలు వేసుకునే పోపులన్నీ ఇందులో సర్దుకుంటాం. దీని గురించి మీకు ముందు ముఖ్యంగా చెప్పాలి. ఇది చేవండి అండి, చేవండిదన్నమాట. ఫస్ట్ గుండా పోపుల డబ్బా ఇంట్లో కావాలన్నప్పుడు కొనుక్కున్న పోపుల డబ్బా ఇది. ఈ పోపుల డబ్బా కొన్న తర్వాత చాలా స్టీల్ది కొన్నానండి. పెద్దది కదా, ఎక్కువ వేసుకోవచ్చు, గిన్నెలు పెద్దగా ఉంటాయి అని. పోయిందండి, పడేసాం. మళ్ళా తీసి పక్కన పెట్టేసింది. ఇది వాడేనండి. మళ్ళా ప్లాస్టిక్ది చాలా కాస్ట్లీ అని మా అబ్బాయి కొని ఇచ్చాడు, వాడేనండి. అది కూడా పోయిందండి, తీసేసాను. మళ్ళా పక్కన పెట్టింది తీసి వాడాను. ఇలాగా 5-6 డబ్బాలు వాడటం జరిగింది, పోపుల డబ్బాలు. మళ్ళీ నేను మొదట ఎప్పుడైతే కొనుక్కున్నానో అదే మళ్ళీ వాడటం జరుగుతుందండి. అంటే మనం కొన్ని వద్దు అనుకున్నవే మనతోనే ఉంటాయండి. బంధాలు కూడా అలాంటివే అని చెబుతాను. అది అనుభవంతో చెబుతున్నామంటారా, చూసి చెబుతున్నానంటారా, అది మీరు ఎలా అన్న అర్థం చేసుకోండి. చెప్పే మాటల్లో నిజం మాత్రం ఉంటుందండి. ఇది పోపుల డబ్బా కదా. ఇందులో వేసుకున్న పోపుల వల్ల మనకి మనం వంట చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఇది దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, అన్ని గిన్నెలో వేసి పెట్టుకోని అవసరం లేదు. చక్కగా ఏం కావాలో వేసేసుకుంటూ ఉంటాం. అలానే దొగ్గు వస్తుంది అనుకోండి, కొంచెం జీలకర్ర ఉంది కదా, ఇంత తీసుకుని నోట్లో వేసుకుని అటు ఇటు సప్పలిస్తూ బుగ్గన పెట్టుకున్నాం అనుకోండి, ఆ రసం దిగుతూ మనకు పట్టిన కఫం నీరులాగా కరిగిపోతుందట. చూడండి, తెవడ పడదు, అలాగని దిగదు. చాలామందికి కళ్ళు దొగ్గుతారు, ఏదో దిగలేనట్టుగానే ఉంటుంది కదా. కానీ ఈ జీలకర్ర ఏం చేస్తుందంటే ఆ శ్లేషాన్ని, ఆ తెవడ ఉంటుంది కదా, దాన్ని నీరులాగా కరిగించేస్తుంది అనమాట. అందుకునే ఏమన్నారంటే జీలకర్ర అంటే జీలకర్ర పోపుల డబ్బాలో ఉండాలి అని. కానీ మనం ప్రతిరోజు మరి జీలకర్ర అనేది మనం తింటాం. ఎలానా, చారు పోపులు వేసుకుంటాం, పప్పు పోపులు వేసుకుంటాం, పులుసుల పోపుల్లో వేసుకుంటాం. ఏం కూర వండుకున్నా మసాలా నూరుకుంటే జీలకర్ర కూడా వేసుకుని నూరుకుంటాం కదా. అంత గొప్ప ఆరోగ్యం అండి జీలకర్ర. చక్కగా మరి ఈ పోపుల డబ్బాలో వేయవలసిన ముఖ్యమైనది ఒక 2 రూపాయల కాయిన్ వేస్తున్నానండి. అంటే 2 రూపాయలైనా 3 కాయిన్లైనా ఒకటైనా ఎంతకంత వేసుకోవచ్చు. ఎందుకంటే ఇంతే వేయాలని లేదు. ఎందుకు వేస్తున్నాను అంటారా, చెబుతాను. ఇది జాజిపత్రి అండి. మామూలుగా మనం పలావులు వేసుకుంటాం కదా, అది. అలానే స్టార్ పువ్వు. అంటే అన్నీ అందులో ఉండాలని ఏరేగా సీసాల్లో ఉంటాయి అనుకోండి, కానీ అన్నీ కూడా పోపుల డబ్బాలకు చేయాలి అని చక్కగా ఇదైతే దాసిన చెక్క అలా వేసాను కదా. ఇవి లవంగ మొగ్గలు. అంటే వాడేస్తారా మీరు అంటే, వాడేస్తానని కాదండి, ఇంతకుముందు వేసాను కదా. ఈ పోపుల డబ్బా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుందని ఒకటి క్లీనింగ్ చేసుకుంటాం కదా, అవన్నీ తీసేసి చక్కగా ఇది కడిగేసి ఇప్పుడు మళ్ళీ ఇందులో కొత్తగా వేస్తున్నాను అనమాట. ఇది కూడా 2 రూపాయల కాయిన్ ఇంతకుముందు వేస్తుంది. ఎప్పుడు పోపుల డబ్బాలో డబ్బులు ఉండాలి అనేది నేను చెబుతాను. ఇవి లావం మొగ్గలు వేరేగా వేస్తున్నానండి. ఇప్పుడు ఇలా మసాలా దినుసులే కదా అని ఇందులో వేసేసేవనుకోండి, ఈ లావం మొగ్గలు ఒక ఆ ఫ్లేవరే వస్తుంది తప్ప మరి ఈ పలావు దినుసులు ఫ్లేవర్ రాదు. అందుకని ఆ ఫ్లేవర్ కోసం ఈ 3 ఒక దాంట్లో వేసేసాను అన్నమాట. చక్కగా లావం మొగ్గలు కూడా వేసేసాను కదా. ఇప్పుడు డబ్బులు ఎందుకు వేసానో చెబుతాను మీకు. డబ్బులు ఎప్పుడు పూర్వం ఆడవాళ్ళు మరి పోపుల డబ్బాలోనే దాచుకునేవారండి డబ్బులు. ఇంకెక్కడా దొరకవు. పోపుల డబ్బా తీస్తే అందులో ఉంటాయి చక్కగా. అందుకు తప్పనిసరిగా పోపుల డబ్బుడు ఎవరు వేసుకుంటున్నారంటే పెద్ద పెద్ద లాకర్లా అండ్ బ్యాగులా ఇవి మిరియాలు వేసుకుంటున్నారు తప్ప ఎవరు వేసుకుంటున్నారు చెప్పండి కదా. ఇవి మిరియాలు వేసాను కదా. అలానే ఆవాలు ఉందనుకోండి, చారు తాలింప పప్పుల తాలింప వేసుకోవలసిందే చక్కగా, అంతేనండి. అలానే మరి ధనియాలు కూడా ఉండాలి కాబట్టి మనకు కొంచెం తల తిరిగినట్టు ఉందనుకోండి, కొంచెం అరగలేనట్లుగా పులితేనుపు కింద ఉందనుకోండి, ఇలాగా ఇన్ని ధనియాల గింజలు తీసుకుని చక్కగా నోట్లో వేసుకుని నవ్వులేసి రసం మింగేసామనుకోండి, అలాగని తుక్కు కూడా మింగేయచ్చు. దానివల్ల మనకుండే పైత్యం అనేది తగ్గిపోతుంది అనమాట. మనం పోపుల డబ్బా దగ్గరకు వచ్చేటప్పటికి
పోపుల డబ్బా ఉంది అబ్బా అని వచ్చామా, అప్పుడు ఇందులో మనకి ఏం కావాలో దొరికేస్తుందండి. మెంతులు ప్రతి దాంట్లోని తాలింపులో వేసుకుంటాం కదా, చారులో బాగా ముఖ్యంగా వేసుకుంటాం. అంతేకాకుండా మరి ఈ మెంతులు పులుసు పెట్టుకుంటామండి, ఉల్లిపాయ పులుసు, అప్పుడు కూడా వేసుకుంటాం. చక్కగా మెంతులు కూడా వేసేసాను. ఇది వామ్ అండి. వాము ముఖ్యంగా ఇంట్లో ఉండాలి ఎప్పుడు కూడా. ఇది కూడా అరుగుదలకి చాలా గొప్ప మేలు చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు అన్నాను కదా, ధనియాలు నవ్వులితే అజీర్తి తగ్గుతుందని, అంతకన్నా ఎక్కువగా వాము ఇంత వేసుకునే నోట్లో నవ్వులేసి మింగేసామనుకోండి, మనకు అరుగుదల అనేది ఏమన్నా కొంచెం చూడండి అరగనట్టుగా తేనుపులు అయ్యి వస్తాయి కదా, అలాంటప్పటికి చాలా ఒక్క క్షణాలకే అరుగుదల తేనుపు వచ్చేస్తుందండి. తర్వాత వామన్నం చేసుకోవచ్చు. వామన్నం కూడా తాలింపు పెట్టుకుని చక్కగా తినవచ్చు అనమాట. అది కమ్మగా ఉంటుంది. అంటే వారానికి 2-3 మాటలు పిల్లలకు కూడా వామన్నం అనేది పెట్టాలి. అలా పెడుతూ ఉంటే చక్కగా వాళ్ళకి అజీర్తి అనేది ఉండకుండా, మరి అదే స్కూల్కి అది వెళ్తూ ఉంటారు కదా, మరి మోషన్ అది ఫ్రీగా అవ్వాలి కదా, దాని గురించి అనమాట. ఇవి వేసేసాను కదా. ఇప్పుడు జీలకర్ర వేయడానికి గిన్నె కావాలంటే గిన్నెలో ఇందులో పట్టదు, వేరే సీసాలో వేసి పెడతానండి. లేదంటే ఇప్పుడు ఈ దినుసులు ఏమి మనం తాలింపుల్లో అది వేయం, కానీ ఉండాలనేసి వేసాను కదా, తీసేసి ఇందులో జీలకర్ర వేసేస్తాను. ముఖ్యంగా మనకి జీలకర్రే ఉండాలి పోపుల డబ్బాలో. ఎందుకంటే మనం అస్తమాన పోపుల్లో వేసుకున్నాం, మరి ఏ మసాలాల్లో నూరుకున్నా వేసుకున్నా జీలకర్రే కదా ఎక్కువగా వాడతాం. అందుకు ఇప్పుడు నాకు పలావ్ మసాలా దినుసులు ఏరేగా సీసాల్లో పోసుకున్నాను కదా, ఆ సీసాలో వేసేస్తానండి. అది ఎప్పుడో కానీ వాడడం కదా మనం. చక్కగా పోపుల డబ్బా నిండుగా ఉంటే ఆరోగ్యం మన దగ్గర ఉన్నట్టే అని పెద్దలో చెప్పేవారండి. చక్కగా చూడటానికి ఎంత బాగుందో చూసారా. ఇప్పుడు మనం ఏమి చెయ్యాలన్నా కూడా ఇది దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, అంతే. మనకి అన్నీ కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేయాలంటే పోపులో కొంచెం ధనియాలు వేసేసాం చక్కగా, అంతే కదా. పోపుల డబ్బా ఎప్పుడు కూడా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే అన్ని సీసాల్లోనే వేసుకుని పెట్టుకుంటారు. అలా వేసుకుని ఆ సీసాలు తీసుకుని వేసుకుంటారు. అది కొంచెం పని అవుతుంది నన్ను అడిగితే. అది గాజు సీసాలు అనుకోండి కొంచెం కష్టమైన పనే. ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటే ఈ ఐటమ్ అనేది పాడైపోతుంది. కానీ ఇలా పోపుల డబ్బాలో వేసుకోవడం వల్ల మనకి చక్కగా ఇలాగా కలిసి వస్తుందని చెబుతున్నానండి. చూసారు కదా, ఇంతేనండి. ఇప్పుడు ఇది ఇలా ఉందనుకోండి, ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, అంతే. పక్కన పెట్టేసుకుంటే మనం కూర చేసుకున్నప్పుడు తెచ్చుకుని ఇలా పెట్టుకుంటాం. దీని గురించి కూడా చెప్పాలా అని అనొద్దు. ఈ పోపుల డబ్బా ఉండటం వల్ల మన ఆరోగ్యం అని చెబుతున్నానండి. ఇప్పుడు పిన్నిస్ ఉందనుకోండి, పిన్నిసులు మనకి దేనికి బయట పిన్ని పెట్టుకుంటాం, పువ్వులు పెట్టుకుంటాం. పిన్నిస్ దేనికో దానికి ఉపకారం అవుతుంది. అలాంటప్పుడు ఏమంటున్నారంటే మెడలో పిన్నిసులు పెట్టుకోకూడదు, ఇనుం కదా, మంచిది కాదు అని చాలామంది చెప్పేశారు. భయపడిపోయి పిన్నిస్ అనేది సూత్రాల్లో పెట్టుకోవట్లేదండి. మరి అది మరి అప్పుడు నిజమో ఎంతవరకు నాకైతే తెలియదు. మరి పూర్వం పెట్లకి మరి డబ్బులు దాచుకునేదన్నా బియ్యం పోసుకునే బియ్యం పెట్టు కూడా తాళం వేసుకునేవారండి. పప్పులు ఉప్పులు పెట్టుకునే డబ్బాలు అవన్నీ పెట్టుకోవడానికి పెట్టు ఉందనుకోండి, ఆ దానికి కూడా తాళం వేసుకునేవారు పూర్వం. ఆ తాళం చెవ ఎక్కడుండేది? మెడలో సూత్రాలకు ఉండేదండి. సూత్రాలకి కట్టుకునేవారు. మరి ఇనపత కాదా? మరి ఇంటి తాళమైనా ఏదైనా పెట్లు డబ్బులు పెట్టుకున్న బియ్యం పోసుకున్న పెట్లైనా తాళం వేసుకుంటారు కదా, ఆ తాళం చెవు అంటారు కదా, తాళం చెవి, అది మెడలోనే కట్టుకునేవారు తాడుతో. ఇనివే కదండి. మరి అది ఎన్ని బంగారు వస్తువులు ఉన్నా కట్టుకునేవారు ఎవరైనా కూడా. మగవారైతే మొలలో కట్టుకుంటారు, మొలతాడికి. ఇప్పుడు వద్దు, అలాగా పెట్టుకోకూడదు, పిన్నిస్ పెట్టుకోకూడదని చెబుతుంటే భయపడిపోయి మానేస్తున్నారండి. ఎక్కడ పోయి వెళ్తాం, ఓ పిన్నిస్ అవసరం అవుతుంది. మనలాగే అందరూ పెట్టుకోరు. ఎక్కడొస్తుంది పిన్నిస్సు? మనకి ఏదో సూత్రాలు తాడు ఉంటుంది కాబట్టి 2 పిన్నిసులు ఉంచుకోవడం విధాయకం. ఎందుకంటే అవసరానికి, ఇప్పుడు చెడ్డ అనుకున్నాము, అవసరానికి మనకు కావాలి అన్నప్పుడు ఎవరి దగ్గర ఉండదు. అప్పుడు ఏమయ్యింది? మన అవసరం ఆగిపోయింది కదా. అవసరానికి మించి పెట్టుకోకూడదు. ఇప్పుడు పిన్నీసులు పెట్టుకోవద్దు, కానీ 2 పిన్నీసులు ఉంచుకోవడం వల్ల ఏదో పనికి వస్తుంది. ఇవన్నీ అడుగుతాం, లేకపోతుంది, ఇబ్బంది పడతాం కదా. వస్తువు చిన్నది అవ్వచ్చు, దాని పని పెద్దది అవ్వచ్చు అని నా అభిప్రాయం. చూసారు కదా, చక్కగా ఈ పోపుల డబ్బా ఇలాగా తెచ్చుకుంటానండి నేను. ఇలా పెట్టుకుంటానా, చక్కగా వేసేసుకుంటాను.
ఇంతేనండి. ప్రతి ఒక్కరు కూడా పోపుల డబ్బా అందంగా ఇలా సర్దుకుని ఉంచుకోవడం వల్ల మరి ఇప్పుడు ఈ మిరియాలు ఉన్నాయి కదా, వీటి గురించి మీకు చెప్పలేదు కదా. లావు మొగ్గలు ఉన్నాయనుకోండి వాడను నేను, కానీ ఈ లావు మొగ్గలు ఉండి ఈ ఘాటుకి ఈ ఐటెం పాడవు. ఇది ఘాటే పాడవు, ఈ జీలకర్ర కూడా ఘాటే పాడవు, ఆవాలైతే కారం పాడవు, మెంతులు సేదు ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఇవి కూడా మరి గూళ్ళు వచ్చేస్తాయి పుట్టలాగా. మరి అందుకును లావు మొగ్గు ఉంటే ఆ ఘాటుకి రావు. ఈ మిరియాలు అంటారా, ఇప్పుడు జున్ను చేసుకుంటే మిరియాలు ఉండాలి. అంతెందుకండి, వర్షాలు బాగా కురుస్తున్నాయి కదా, మన గురువారం చేసేసి రంప చేసేస్తుంది కదా. అలాంటప్పుడు చక్కగా 4 గింజలు నలుపుకొని ఇంత బెల్లం వేసుకుని గ్లాసుడు పాలు కాసుకుని తాగారనుకోండి, 2 రోజులు తాగేటప్పటికి రంప అనేది మటమయం అయిపోతుందండి. మరి పూర్వం అయితే ఇయ్యే వైద్యగాలు మరి. ఇంతేనండి, చూసారు కదా, నచ్చిందా మరి? ఇంతే పోపుల డబ్బా సంగతి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.